ఇప్పుడు పైగా ఏమైంది, మాట్లాడితే కూడా మాలాంటి వాళ్ళం ఇలా మాట్లాడేవాళ్ళే ఎక్కువ మంది లేరు. వాళ్ళ మీద వెంటనే వీళ్ళకు నచ్చదు, వాళ్ళకు నచ్చదు. ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిందే. నేను చెప్తున్నాను, అతను చనిపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. అలాంటి ప్రమాదం ఆ సమయంలో జరగడం దారుణం. అదయిన తర్వాత కూడా అతని దగ్గర ఆ పార్టీ నాయకులు, నిర్వాహకులు మరింత దగ్గరగా ఉండి బాధ్యతగా తీసుకొని పోయిన పరిస్థితి లేకపోవడం కూడా విచారం కలిగిస్తుంది. అలా ఉండకూడదు. అది గతంలో జరిగిన ఘటనలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇంకా ఎక్కువగా కూడా వర్తించవచ్చు. ఇంకా మూడో విషయం, ఇది బయటికి రాగానే దాని ఆధారంగా పోలీసులే ఇంకా తుది నిర్ధారణలు చేయనప్పుడు మీడియా నిర్ధారణలు చేయాల్సిన అవసరం లేదు, కుట్రలు ఆపాదించాల్సిన అవసరం లేదు. జరుగుతుంది కొన్ని ప్రమాదకరమైన ఘటనలు, కొన్ని తప్పులు, పొరపాట్లు జరిగినప్పుడు వాటి నుంచి వాళ్ళని ఆదుకోవటం, సహాయం చేయటం, ఇటువంటివి జరగకుండా చూడటం, అలాగే తమ పార్టీ వాళ్లకు, తమ బాధ్యులకు, అధికారులకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పడం అది జరగాలి. ఉదాహరణకు ఈ పర్యటన సమయంలోనే పోలీసులు ఉండకపోవటం, మొదట లేరు, తర్వాత ఉన్నారు, జరుగుతున్నప్పుడు లేరు, ఆ ఊరు దగ్గర ఉన్నారు, ఇలా చాలా చాలా కథనాలు ఉన్నాయి. ఏమున్నా కానీ అధినేతలుగా ఉన్నవాళ్ళేమో అన్ని నిర్ణయాలు, అన్ని వ్యవహారాలు, అన్ని వివాదాలు వాళ్ళు నడిపించుకుంటూ జరిగేటటువంటి ఘటనలు, ఇదిగో ఇలాంటి ప్రమాదాలు లేదా ఘర్షణలు, ఇంకా కొన్ని సందర్భాల్లో నేరాలు, వీటిని మటుకు వీటి బాధ్యత పూర్తిగా అధికారులతో ఇంకెవరిదో అంటే ఎలా కుదురుతుంది?